బిఎల్ఏలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సర్ రెండో విడత ప్రక్రియ శిక్షణ శిబిరంలో జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ నేత్తో కలిసి పాల్గొన్నారు ఎమ్మెల్యే నీనావత్ బాలునాయక్. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ 2026 రెండో విడత ప్రక్రియపై దేవరకొండ పట్టణంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన శిక్షణ శిబిరంలో దేవరకొండ ఎమ్మెల్యే నీనావత్ బాలునాయక్ పాల్గొని బూత్ లెవెల్ ఏజెంట్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్ ప్రక్రియలో భాగంగా రెవెన్యూ అధికారులు, బూత్ స్థాయి అధికారులు ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను అందించారని తెలిపారు. సర్క్ ముందు దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,69,090 మంది ఓటర్లు ఉండగా ఆగస్టు 17న ప్రచురించిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో 2,32,283 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. మొత్తం 36,815 మంది ఓటర్లను వివిధ కారణాలతో తొలగించినట్లు తెలిపారు. తొలగించిన ఓటర్లలో 7,451 మంది మరణించిన వారు, 7,629 మంది డూప్లికేట్ ఓటర్లు, 395 మంది ఆయా చిరునామాల్లో లేనివారు ఉన్నారని, మరో 21,313 మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు గుర్తించినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఇప్పటికే తాజా ఓటర్ జాబితాలను రెవెన్యూ అధికారులు బిఎల్ఓలకు 2 సెట్లుగా అందించారని, అందులో ఒక సెట్ బిఎల్ఓ వద్ద, మరో సెట్ ప్రజల పరిశీలన కోసం గ్రామాల్లో అందుబాటులో ఉంచారని తెలిపారు. ప్రజలు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకుని ఏమైనా అభ్యంతరాలు లేదా మార్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుత ఓటర్ జాబితాలో 51,427 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో 4,784 మంది నో మ్యాపింగ్, 46,643 మంది లాజికల్ ఎర్రర్స్ కింద ఉన్నారని పేర్కొన్నారు. వీరికి సంబంధించి ఆగస్టు 27, 2026 నుంచి సెప్టెంబర్ 27, 2026 వరకు ఆయా గ్రామాల్లోనే గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహిస్తారని చెప్పారు. నోటీసులు అందడంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడినా, విచారణకు సంబంధించిన సమాచారం ఉన్నా ప్రతి ఓటరు నిర్ణీత తేదీని తప్పనిసరిగా హాజరై తమ వద్ద ఉన్న ఆధారాలు సమర్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల డాక్యుమెంట్లలో అందుబాటులో ఉన్న ఆధారాలను బిఎల్ఓలు, ఎంఆర్ఓలకు సమర్పించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండినప్పటికీ ఓటర్ జాబితాలో పేరు లేని వారు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకునేందుకు మీ సేవ ద్వారా ఫారం 6లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకు సెప్టెంబర్ 16, 2026 వరకు అవకాశం ఉందని, వచ్చిన క్లెయిమ్లు, అభ్యంతరాలను పరిశీలించి తుది ఓటర్ జాబితాలో అర్హులైన వారిని నమోదు చేశారని చెప్పారు. తుది ఓటర్ జాబితా అక్టోబర్ 19, 2026న ప్రచురించనున్నట్లు తెలిపారు. 2002 ఓటర్ జాబితాతో ప్రస్తుతం ఉన్న 2025 ఓటర్ జాబితాలో తేడాలున్న సందర్భాల్లోని సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పరిరక్షించేందుకు అధికారులు, పార్టీ, బూత్ స్థాయి ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లకు సేవలు మరింత సులభంగా అందించేందుకు మున్సిపల్ కమిషనర్ను అదనపు ఏఈఆర్ఓగా నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో గతంతో పోలిస్తే అదనంగా 12 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 338కు చేరిందని వెల్లడించారు. సర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణకు కృషి చేయాలని ఎమ్మెల్యే బాలునాయక్ పిలుపునిచ్చారు. ప్రజలకు సరైన అవగాహన కల్పిస్తూ ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, సర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు ముక్కమల్ల వెంకటేగౌడ్, పట్టణ మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, దేవరకొండ నియోజకవర్గం అన్ని మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఏలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చినాం. వీళ్ళందరికీ ఆయా గ్రామాల్లో మీరే బిఎల్ఏలు దగ్గర నుంచి వీళ్ళందరికీ ఎన్యూమరేషన్ ఫామ్ మనం అందజేసినాము. కానీ ఈ 21,000 మంది తిరిగి మనకు ఎన్యూమరేషన్ ఫామ్ను అధికారులకు అందజేయలేదు. అందుకనే ఇప్పుడు దీనికి ఒక అవకాశం ఉంది అందరికీ. ఈ 21,000 మందిలో ఉన్నటువంటి పుట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఫామ్ 6 బిఎల్ఏ సోదరులు, స్థానిక సర్పంచుల నాయకత్వాన్ని కొట్టాం. ఫామ్ 6 ద్వారా ఇప్పుడు మళ్ళీ కూడా దరఖాస్తు చేసి గ్రామ సెక్రటరీలు, గ్రామ పంచాయతీకి అందుబాటులో ఈ డ్రాప్ ఓటర్ లిస్టును ఉంచినారు. మీ అందరికీ కావాల్సిన ఈ డ్రాప్ ఓటర్ లిస్టు ఇంతకుముందు మన అధ్యక్షుల వారు ఆ డ్రాప్ ఓటర్ లిస్టు అన్ని కూడా బూత్ల వారిగా మనకు తీసుకొచ్చి ఇచ్చినారు. నేను మండల పార్టీ అధ్యక్షులందరికీ ఆ ఓటర్ లిస్టు జాబితాను మీకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. మన నియోజకంలో 36,815 ఓట్లు తొలగించబడినాయి వివిధ కారణాల చేత. ఎందుకు అంటే అందులో మొదటిది చనిపోయినటువంటి వాళ్ళు చాలా సంవత్సరాలుగా, మీరు చాలా సందర్భాల్లో
ఈ రెవెన్యూ శాఖకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ జరిగేటప్పుడు వాళ్ళు చనిపోయినాము ఎప్పుడెప్పుడు తొలగించాలి వాస్తవం. ప్రతి ఎన్నికల కంటే ముందు ఈ ఎన్నికల కమిషన్ వాళ్ళు చనిపోయిన వాళ్ళు తొలగించాలి. కానీ ఎక్కడ తొలగించకుండా అదే విధంగా ఉంచడం వల్ల ఇవాళ మన నియోజకవర్గానికి సంబంధించి 7,450 మంది ఓటర్లు మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మరణించినటువంటి వారిని కూడా ఇప్పుడు తొలగించడం జరిగింది. ఇది మొదటిది. ఇది అందరికీ మంచిదే. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఓటర్లు ఇస్తే ఇక ఎప్పుడు ఓటర్లు ఇస్తే వస్తున్నారు. మన ప్రభుత్వాలు కూడా కలిపి లెక్క దొరకట్లేదు. అందుకని చనిపోయిన వాళ్ళు దాదాపు అందరూ తీసేసినారు. ఇక మిగిలినటువంటి వాళ్ళు నేనున్నాను ఉదాహరణ. మీరు చాలా మంది అంటున్నారు, అందరూ పిఎల్ఈలకు లోకల్గా పనిచేసినటువంటి నాయకులు అందరూ మీకు తెలుసు. డబల్ ఓటు అంటున్నాం. ఎట్లా డబల్ ఓటు అంటే నా ఓటు ఎవరు కొనడమని మా గ్రామాల్లో మా తండ్రులు పెడుతున్నారు. దాన్ని డబల్ ఓట్లు అంటాం.